నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కొత్తవారైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భీమవరంలో కొత్త బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, సేల్ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్లో పెడతాం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ బిల్డింగ్ గురించి వివరాలు తెలుసుకుందామండి. ఈ కొత్త బిల్డింగు ఎలివేషన్ చూడండి, చాలా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు ఫేసింగ్ ఉన్న బిల్డింగు మనకు సేల్కి వచ్చిందండి. ఈ అందమైన బిల్డింగు ఒకసారి మనం వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది వివరాలన్నీ. రండి ఇంకెళ్ళిపోదాం. ఎలివేషన్ చూడండి, ఇక్కడ పెద్ద రోడ్డు అండి మనకి. అంటే మన ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. చాలా 20 అడుగుల రోడ్డు అండి. మనం కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. లోపల కూడా టైల్స్ చాలా బాగున్నాయి. మనకి ఇది రోడ్డుతో కలిపి 3 సెంట్లు వచ్చిందండి. ఇక్కడ ఎదర టేక్ గుమ్మం పెట్టారండి. ఈ టేక్ గుమ్మం గురించి పెడితే మన కామెంట్లో ఎవరో ఒక ఆవిడ, రమేష్ గారు మీరు దగ్గరుండి ఏమన్నా పెట్టించారేంటి, ప్రతి ఇంటికి టేక్ గుమ్మం అంటున్నారు అంటారు. కాదండి, ప్రతి బిల్డరు సింహద్వారం టేక్ గుమ్మంతో తయారు చేసి పెడతారండి, అట్రాక్షన్గా ఉండడానికి, అందంగా ఉండడానికి. నేనేం కట్టించలేదు, నేనేం చూడలేదండి బాబా. మేడం గారు నమస్తే అండి, మీకే ఈ మాటలు. సరే అండి, ఇల్లు వెళ్ళిపోతుంది, ముందు చూద్దామండి. హాల్ సూపర్ ఉంది. అయ్యి బాబోయ్, జిల్ అంటుంది, మామూలుగా లేదు. డైనింగ్ అండి, ఈ డైనింగ్ 9x11 అండి. ఇది చిన్న బెడ్రూమ్ అండి. చిన్న బెడ్రూమ్ కొలత 13.5/9 అండి. లోపల చూద్దాం ఉండండి. ఇటు ఏముంది? ఓకే, ఇటు బాత్రూమ్ ఇచ్చారండి. అంటే సందులో నుంచి కూడా దారి ఉంది ఈ బాత్రూమ్కి. బాత్రూమ్ టైల్స్ అయితే బాగున్నాయండి. బాత్రూంలో టైల్స్ చాలా బాగున్నాయి. ఇంకా సందులోని చూద్దాం ఉండండి. ఇటు కూడా దారి ఇచ్చారనమాట సందు. హాల్ కొలత చెప్పలేదు ఇందాక, 17x8 అండి హాల్ కొలత. డైనింగ్ 9x11 చెప్పాను కదా. ఇది పెద్ద బెడ్రూమ్ అండి, 13.5x10 అండి. బా సూపర్ ఉందండి. సీలింగ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కిటికీ వచ్చింది. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ చూద్దాం ఉండండి. టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. బిల్డర్ గారు చాలా బాగా కట్టారు, లేటెస్ట్ మోడల్తో కట్టారు. షవర్ కానీ, కరెంటు సామానం కానీ, పైప్ లైన్ కానీ అన్నీ బ్రాండెడ్ వాడారండి. హాల్ చాలా పెద్దదండి, ఎల్ షేప్ హాల్ వచ్చింది, చూడొచ్చు మీరు. 17x8 అండి హాల్ సైజు. ఇక్కడ ఓపెన్ కిచెన్ వచ్చిందండి. ఓపెన్ కిచెన్లో మీకు దేవుడి మందిరం కూడా వచ్చిందండి. పూజా మందిరం ఇటు ఇచ్చారు వాస్తు ప్రకారం. ఇక్కడ కిటికీ వచ్చింది. పైన సన్సైడ్ కూడా ఇచ్చారు. సన్సైడ్ పెద్దది ఇచ్చారండి. ఇక్కడ ఓపెన్ టైప్ ఇచ్చారనమాట. ఎక్సలెంట్గా ఉంది. వంటగది కూడా చాలా పెద్ద సైజ్ అండి, 8x10 అండి వంటగది. ఈ హౌస్ ఓనర్ గారు 46 లక్షలు చెప్తున్నారండి. తూర్పు ఫేసింగ్ హౌస్ అండి. రోడ్డుతో కలిపి 3 సెంట్లు ఉందండి. నికరం అయితే 2.5 లోపు, 2.5 మధ్యలో ఉందండి. మన కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చండి. అలాగే వాటర్ ఉందండి. ఇది భీమవరం నుంచి జస్ట్ 3 కిలోమీటర్ దూరంలోనే ఉందండి ఈ హౌస్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి కాంటాక్ట్ అవ్వండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. అలాగే బ్యాంక్ లోన్ కూడా మనకు ఒక, మీ ఐటీ రిటర్న్స్ ఉంటే ఎక్కువ వస్తుందండి. ఒక 25 lakhs, 20 నుంచి 25 lakhs వరకు లోన్ వస్తుంది మీకు ఐటీ రిటర్న్స్ బట్టి. ఓనర్ గారు అయితే 46 లక్షలు చెప్తున్నారండి హౌస్. కార్ పార్కింగ్తో కారు బయట పెట్టుకోవచ్చు. పెద్ద రోడ్ అండి. తూర్పు ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. అలాగే మీ ప్రాపర్టీ ఏదమ్మాలన్నా మన ఛానల్ సంప్రదించండి. మన ఛానల్లో వీడియో పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రమేష్ గారు ఏంటి ఈ మధ్యన ఏంటి సరదాగా మాట్లాడతలేదు వీడియోలో అంటున్నారు. అంటే సరదాగా మాట్లాడితే వీడియో ఎప్పుడో 10 నిమిషాలు వెళ్ళిపోతుందండి. అందుకనే నేను మీకు టపా అని చెప్పేస్తున్నానండి. అంటే అందరూ షార్ట్ వీడియోస్ ఎక్కువ అడుగుతున్నారు, అందుకనే మనకు 5-6 నిమిషాల్లో తెలిచేస్తున్నాను అనమాట. అంటే జోకులు వేయాలని నాకు ఉంటుంది, కానీ వీడియో పెద్దది వచ్చేస్తుందండి. కొంచెం అర్థం చేసుకోండి మీరు. అంటే ఏం కాదు, మనం మధ్యలో కామెడీగా మాట్లాడాలని ఉంటుంది, మాట్లాడగలను కూడా. కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. అందరికీ ఇష్టపడరు కదా. అందరూ మన వీడియో చూసి ఆ సబ్జెక్టు, హౌస్ ఎంత, రేట్ ఎంత, ఎన్ని సెంట్లో ఉంది, ఏ ఫేసింగ్, అదే కదా చూస్తారు. మన సరదా మాటలో అందరూ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ మనం బిల్డింగ్స్ అయితే పెడతానే ఉంటాం, కొత్త బిల్డింగ్స్ తీసుకొస్తానే ఉంటాం. మీరు చూసి ఆదరించండి.
మన ఛానల్లో కొత్త కొత్త బిల్డింగ్స్ తీసుకొస్తూనే ఉంటానండి. ఇంకో విషయం అండి, మనం సేల్ చేసే బిల్డింగ్లు నేను రియల్ ఎస్టేట్ చేసేది ఓన్లీ భీమవరం ఒకటే అండి. అంటే గోదావరి దోస్తంటే జిల్లా మొత్తం చేయట్లేదు నేను. ఓన్లీ భీమవరంలోనే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. భీమవరంలోనే బిల్డింగ్స్ తీసుకొచ్చి కొత్తవి పెడుతున్నాను. చాలామంది వేరే వేరే ఊర్లో బిల్డింగ్స్ చాలామంది అడుగుతున్నారండి వేరే ఊర్లు కూడా తీయమని. మీరు ఛానల్లో 1,00,000 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వెళ్ళి తీస్తాను నేను. ఇప్పుడు మనకు ఉన్నాయే తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, మనకేమో ఇన్కమ్ రావట్లేదు. మీరు 2,00,000 మంది 3,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు గోదావరి జిల్లాలో అన్నీ తిరిగేసి ఎక్కడెక్కడ బిల్డింగ్లు ఉన్నాయో నేను కూడా అదే పని మీద ఉంటానండి. మీరు ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, జిల్లా మొత్తం చేస్తాను నేను. ఓకేనా? ఆ మాట అయితే మీకు ఇస్తున్నాను. కానీ ముందు మన ఛానల్లో గ్రోత్ పెరగాలండి. ఓకేనా? ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.